అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. నరసింహార్పణం. దేవుడు, దెయ్యం చాలామంది రెండు విభాగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడని ఎంత నిజమో, దెయ్యాలు ఉన్నాయని కూడా అంతే నిజం. చాలామంది నమ్ముతూ ఉంటారు. మంచి ఉంటే చెడు కూడా ఉంటుందని చెప్పి చాలామంది భావన. చాలా సినిమాల్లో చూసాం, దెయ్యాల గురించి చాలా సినిమాలు వచ్చినాయి. ఆత్మలు బాడీలో లోపల దూరటం, ఇవన్నీ చాలా చూసాం. రొటీన్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా మరి దయ్యాలు ఉన్నాయంటారా? మరి ఏంటి, ఏమంటారు? దేవుడు ఉన్నాడు, దయ్యాలు ఉన్నాయి. దేవుడు లేడు అన్నవాడికి కూడా దేవుడు ఉన్నాడు. బయటికి చెప్తాడేమో కానీ అంతర్గతంగా వాడికి దేవుడు ఉన్నాడు. సరే, అంతర్గతంగా వాడు చెప్పకపోయినా, వాడికి లేకపోయినా దేవుడు అయితే ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి వాడైనా మనమైనా ఉన్నాడు అన్నవాడు మంచిగా బతుకుతున్నాము, లేనివాడు మనతో సమానంగా బతుకుతున్నాడు. అది ఆయన దయ. మరి దయ్యాల విషయానికి వస్తే దయ్యాలు 100కి 100% ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అవి ఎట్లా ఉన్నాయి అన్న విషయానికి వస్తే, ఒక వ్యక్తికి ఉదాహరణకి వీడు ఒక 50 సంవత్సరాలు వీడి జీవితకాలం అని బ్రహ్మదేవుడు రాశాడు. రాసినప్పుడు వాడి కర్మవశాత్తు వాడి అప్పుల బాధలు, సంసారిక బాధలు, లేకపోతే వాడికి ఉన్న అనారోగ్యాలు తట్టుకోలేక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అనేక రకాల కారణాలతో ఆ 50 సంవత్సరాలు రాసిన వాడు 40 సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 10 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా. మరి ఈ 50 సంవత్సరాలు పూర్తి అయితేనే వాడికి ముక్తి. మరి 40 సంవత్సరాలకు వీడు అయిపోయినాడు. కింద ఎంత నువ్వు కర్మకాండలు చేసినప్పటికీ చనిపోయిన వాడికి ఈ 10 సంవత్సరాలు వాడి గాలిలో తిరుగుతూ ఉంటాడు. వాడి కోరికలు కూడా ఉంటాయి కదా బతుకున్నప్పుడు. అయితే వీడు చనిపోయిన తర్వాత ఈ కర్మకాండల ప్రభావం వాడి మీద పడి అవి మర్చిపోతాడు. మంచి కోరికలు, చెడు కోరికలు అన్నీ కూడా మర్చిపోతాడు. శాంతి జరుగుద్ది కాబట్టి కొంత ఉపశమనం చెంది వాడు మాత్రం గాల్లో అటు పూర్తిగా పైకి పోడు, కిందికి రాడు. ఈ గాల్లో తిరుగుతూ ఉంటాడు. వాడు ఒక దగ్గర ఉండరు. ఆ చనిపోయిన ఆత్మ ఒక దగ్గర ఉండదు, అనేక చోట్ల తిరుగుతూ ఉండదు. ఇప్పుడు చెప్పాలంటే మన రూమ్లో కూడా ఆత్మలు ఉన్నాయి, మన చుట్టూ కూడా ఉన్నాయి. పక్క నీ ముందు ఉండి నీ వెనక నీ ఒళ్ళో కూడా కూర్చొని ఉండొచ్చు తొడ మీద. కానీ మనల్ని బాధించట్లేదు. ఎందుకు బాధించట్లేదు అంటే ఈ ఆత్మల్లో దాని ఆలోచనలకు మ్యాచ్ అయ్యే ఆలోచన మనలో లేదు. ఓకే, దాని ఆలోచనలకు ఉదాహరణకి దొంగతనం చేయాలి అనే ఆలోచన దానికి ఉంది, లేకపోతే ఏదన్నా గోల చేయాలి అనే ఆలోచన దానికి ఉంది. అదే ఆలోచన మనకు కూడా ఉంది, బతుకున్న మనకు కూడా. అలా ఉన్నప్పుడు నీ ఆలోచన దాని ఆలోచన దగ్గర సంబంధం అయి ఉంటే దాని ఆలోచనని, దాని కోరికని తీర్చుకోవడం కోసం నిన్ను ఆవాహిస్తుంది. అప్పుడు ఏమైంది, దయ్యాన్ని మనం కీడు చేయకపోయినా కూడా ఆలోచనలు మ్యాచ్ అయినా కూడా ఆవహించి నీతో కీడు చేయిస్తుంది. అంటే దాని కోరిక తీర్చుకుంటుంది, అక్కడ దానికి ఉన్న తపన తీర్చుకుంటుంది. తీర్చుకున్నప్పుడు ఏమవుతుంది, దాని తపన కొద్దిగా ఉండదు. ఒక్క 10% నీ ఆలోచన ఉన్నా దానికి నీకు మ్యాచ్ అయినా అది నీలో ఉండిపోయి దాని కోరికలు కంటిన్యూగా తీర్చుకుంటూ ఉంటుంది. ఇంకా నువ్వంటే నిన్నంటాం కదా, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇక్కడ మీడియాలో. మరి ఆ చర్యలు చేసేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది అంటారా? అంటే తెలుస్తుంది, తెలిసినా కానీ మనం ఏం చేయలేము. చాలామందికి ఒళ్ళంతా బరువెక్కుతూ ఉంటుంది, రాత్రిపూట ఎవరు వచ్చి కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అవే ఆలోచనలు మ్యాచ్ అయినప్పుడు కొంత దగ్గర సంబంధం తీసుకొని వస్తూ ఉంటుంది. దానికోసమే తాయెత్తులు అవి ఇవి కట్టించుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర పోయి దయ్యం పడితే తీయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఆ ప్రక్రియలన్నీ నిజంగా ఉన్నాయి. దయ్యాలని ఒక కంటైనర్ లో బంధిస్తూ ఉంటారు కొంతమంది. అవును, మీకేం భయం లేదు, దయ్యాన్ని బంధించేసా ఉంటారు. అది నిజంగానే దయ్యాన్ని ఒక కుండలో అంత మంత్రశక్తి మన దగ్గర ఉంది. దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మంత్రశక్తిని ఉపయోగించేవాడు కానీ, ఆ మంత్రశక్తి ఉంది అని తెలిసిన వాడు కానీ తక్కువైనారు. ఇప్పుడు నా దగ్గర ఉంది అనుకుందాం, నా దగ్గర ఉంది అన్న విషయాన్ని నేను చెప్తే కానీ నీకు తెలియదు. నేను చెప్పాలా, నువ్వేమంటావు, వాడే చేతబళ్ళు చేస్తున్నాడు ఏమో అని నా మీద ఏమన్నా అపోహ తీసుకొచ్చి నాకేమన్నా హాని కలుగుతుందని నేను నీకు చెప్పను. కానీ కేసు ఏమన్నా అనుకోకుండా నా దగ్గరకు వస్తే దాన్ని 1-2 బాగు చేస్తే నాకు పేరు వస్తుంది కదా. అలా ఉన్నా కానీ దాన్ని నేను వ్యక్తపరచకపోవటము, చేయటము, ఇంకా ఆ యొక్క విద్య నాతోటే, నా పిల్లలకు కాకుండా నాతోటే అంతం కావటము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విద్య ఉన్న సంగతి గుప్తంగా ఉండిపోయింది. నిజంగా దయ్యాలు ఉన్నాయి. అయితే ఆ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది, అది మనల్ని ఆవహించి ఆ కోరిక తీర్చుకుంటుంది. అప్పుడే వాడికి దయ్యం పట్టింది, ఆమెకు దయ్యం పట్టింది అనేవి వచ్చి ఉంటాయి. కాబట్టి దయ్యాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ
అయిపోయింది వాడికి ఆ కోరిక మనం బంధించాము, అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత తీసేసాము, అయిపోయిన తర్వాత అది మన మంత్రశక్తికి భయం అయ్యి ఆ వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ గాలిలో తిరిగి మళ్ళీ ఎవరన్నా కనపడితే వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు. ఛాన్స్ అంటే వీడికి మనం తాయెత్తులు కట్టి వీడిని రక్షణ చేసాం రక్షణ కాబట్టి చేయాలి. మళ్ళీ రావు, ఓకే. ఇంకే తన దగ్గరికి రావు. ఇతడు మనం చెప్పిన నియమాలు పాటిస్తూ ఉన్నంత కాలం వీడు తాడు కట్టాడు, తీసేస్తే తీసేసి పక్కకు పడేసా, ఈ శక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, కథం వచ్చేస్తుంది. అందుకే మనం కాశీ దారాలు ఇవన్నీ ఎందుకు అంటే రక్షణ కోసం కట్టుకుంటున్నాం. గురువుల దగ్గర కంకణాలు కట్టించుకొని రావడం ఇవన్నీ ఏంటంటే రక్షణ. మనకి ఐస్ క్రీమ్లో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలాగే దయ్యాల్లో కూడా మరి డాకిని షాకిని ఇలా అంటూ ఉంటారు, సినిమాలో చూపిస్తుంటారు. నిజంగానే అన్ని రకాలు ఉంటాయా మరి దయ్యాల్లో? ఉంటాయి. అంటే వ్యత్యాసం తీవ్రతను బట్టి దాని కోరిక తీవ్రతను బట్టి దానికి పేరు. రక్తపిశాచి ఇటువంటి పేర్లు ఉన్నాయి దయ్యాలకి. రక్తపిశాచి ఏంటంటే అచ్చంగా రక్తమే తాగుతాయి. మనం గమనించండి, ఇప్పుడు మనకి మేకను కోసినప్పుడు ఆ రక్తాన్ని కూడా వాళ్ళు ఏదో కూరలాగేదో చేస్తారు కదా, అంటే ఆ భావనలు మనలో ఉంటాయి. దానికి అక్కడ తగిలితే మాత్రం వచ్చి కూర్చుంటాడు ఆ రక్తాన్ని తగ్గట్టు. అలా రకరకాలు ఉన్నాయి. సో వాటన్నిటిని గుర్తించి బంధించి చేయగలిగితే మనకు ఒకటి. ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు అయిపోయింది, ఆ 10 సంవత్సరాల దయ్యం అంటే ఆత్మ కూడా అయిపోయింది అనుకుందాం, అది పూర్తిగా ముక్తి పొందుతుంది. ఇంకా అప్పుడు ఆ దయ్యం అనేది ఇంక ఉండదు. ఎప్పుడు కూడా ఈ దయ్యాల సినిమాలో తెల్లబట్టలు వేసే చూపిస్తారు, జుట్టు ఎరబోసుకుని చూపిస్తూ ఉంటారు. నిజంగానే నిజ జీవితంలో కూడా తెల్లబట్టలు వేసుకునే ఉంటాయా? అంటే దయ్యాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి, కనిపించవు. మనకి సినిమాల్లో చూపించేది ఏందయ్యా అంటే గుర్తించడం కోసం, ఇది దయ్యం. ఇప్పుడు నిన్ను సినిమాలో పెట్టు, నువ్వు హీరోవి, నువ్వు తెల్లబట్టలు వేసుకొని దయ్యం తెల్లబట్టలు వేసుకుంటే ఈ రెండిట్లో దయ్యం ఎవరు? నువ్వు రంగు బట్టలు వేసుకొని అది తెల్లబట్టలు వేసుకుంటే ఆ తెల్ల బట్టలతో ఉన్నది దయ్యము, జుట్టెర పోసుకొని ఉన్నది దయ్యము. ఒక ఐడెంటిఫై కోసంగా మనం తెల్లబట్టలు చూపిస్తున్నారు తప్ప నిజంగా వాటికి ఒక రూపం అంటూ ఏం లేదు, సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మరి ఆ ఆత్మకి ఈ జన్మలో కోరికలు తీరిపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆ రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ పుడతాయి, ఏదో ఒక రూపంలో పుడతాయి, అందులో సందేహం లేదు. కావచ్చు, మనిషి రూపంలో ఎలా అయినా సరే దాని కర్మ ఫలితాన్ని బట్టి ఇంకొక జన్మ ఉంటుంది. దానికే కాదు, మన కర్మ ఫలితాన్ని బట్టి కూడా. ఇప్పుడు నేను పుణ్యం ఎక్కువ చేశాము, మంచి జన్మ ఇస్తాడు. నేను పాపం ఎక్కువ చేశా, ఆ పాపాన్ని బట్టి ఏ క్రిమియం ఇంకేదో ఇస్తాడు నాకు. అట్లా దయ్యానికి కూడా ఉంటుంది. అది ఇంతకుముందు మనిషే కదా, ఇప్పుడు మనం దయ్యం అని చెప్తున్నాం. ఇప్పుడు 40 సంవత్సరాలే అది మనిషే, ఒక 10 సంవత్సరాలే దయ్యం కదా. మనం 50 సంవత్సరాలు ఓవరాల్ ఇందాక లెక్కేసుకున్నాం, 10 సంవత్సరాలే దయ్యం, 40 సంవత్సరాలు మనిషి కదా. కాబట్టి దాని పాపపుణ్యాలని బట్టి అందులో కూడా భగవంతుడు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో కూడా కౌంట్ చేసుకుంటాడు. చిత్రగుప్తుడు ప్రతిదీ ఆయన దగ్గర మినిట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టుని బట్టి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఇంకొకటి చెప్పన, ఈ 10 సంవత్సరాలు కూడా దాన్ని లెక్క వేసుకొని చేస్తాడు. చేసే దాని యొక్క కర్మ ఫలితాన్ని బట్టి ఇంకో జీవి రూపంలో బయటికి పంపిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే దయ్యాలు దేవాలయం చుట్టూ కూడా ఉంటాయి. అది మీరు నమ్ముతారు? దేవాలయంలోకి రావు. ఎందుకంటే దేవాలయం చుట్టూ మంత్రశక్తి. అందుకే గంట కొడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవాలయాల్లో గంటలు పెడతాం అంటే ఒక గంట కొడితే ఆ గంటను గట్టిగా టకటకా కొడితే తప్పు. ఎందుకంటే పక్కన ధ్యానం డిస్టర్బ్ చేసిన వాడు అవుతావు. నువ్వు ఒక్కసారి అట్లా గంట కొట్టి ఆపితే ఆ గంట శబ్దం నీకు చుట్టూ ఎంత పరిధిలో అయితే వ్యాపిస్తుందో అంత పరిధి వరకు దయ్యాలు ఉండవు, దాటి కొంచెం ఉంటాయి. అందుకే దేవాలయం చుట్టూ ఇల్లు ఉంటే భూత ప్రేతాలు తొందరగా రావు అని చెప్పేసి ఒక. అలాగే మన ఇంటి విషయానికి వచ్చేస్తే కనుక మన ఇంట్లో దుష్టశక్తి ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు? ఇంట్లో దుష్టశక్తి ఉంది అంటే నువ్వు ఇంట్లో దేవారాధన చేయలేము, చేయాలని ఉన్నా కూడా చేయలేము. అసలు ఆ రాదు. ఫస్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే చేయాలని ఆలోచన రాదు. ఇంట్లో తరచూ గొడవలు, ఇంట్లో అకారణ మరణాలు, వాడు ఎందుకు మరణిస్తున్నాడో తెలియదు, అకార మరణాలు, ఇటువంటివన్నీ కూడా దయ్యానికి సంకేతాలు, దుష్టశక్తికి సంకేతాలు. దయ్యం అని చెప్పొద్దు, దుష్టశక్తికి సంకేతాలు. కాబట్టి అందుకే మన ఇంట్లో ఉదయం సాయంత్రం దేవారాధన చేయాలి. అభిషేకార్చనలు ప్రతి నెల కూడాను శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకం ఎందుకు అంటున్నా అంటే ఇటువంటి వాటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టేవాడు శివుడు మనకి. అందుకే శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అంటే అదే కారణం. ఆ ప్రేత ఏదైతే ఉందో అది ఊరి మీద పడి గోల చేయకుండా ఆయన శ్మశానంలో పెడతారు. అందుకే ఆయన ఉంటాడు. అక్కడే ఉండి అక్కడే తరించి అక్కడనే స్వామిలో ఐక్యం అయిపోవాలి.
అది అందుకని పెడతారు. మనకు శివాలయంలో ఈ మధ్యకాలంలో విగ్రహాలు బాగా పెడుతున్నారు. కాటిపాపడి విగ్రహం ఒకటి, శివుడి విగ్రహం ఒకటి, 2 బాగా పెడుతున్నారు. ప్రతి శివాలయ ప్రతి శ్మశాన వాటికల్లో కూడా శివుడికి సంబంధించి విగ్రహాలే పెడుతున్నారు. శివలింగం కూడా పెట్టట్లేదు, శివుడి విగ్రహమే పెడుతున్నారు. సో ఇప్పుడు మీకు మంచి పరిజ్ఞానం ఉంది, దెయ్యాల గురించి మంచి విషయాలు చెప్పారు. ప్రజెంట్ ఈ జనరేషన్ ఎవరు ఉన్నారో, ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు, దెయ్యాలు ఏంటి ఇవన్నీ పెద్ద ట్రాష్ అంటూ ఉంటారు, అలాంటి వారికి ఏం చెప్తారు చివరిగా? ప్రతిదీ కూడా మూఢనమ్మకం అంటే వాడు అనుభవిస్తేనే తెలుస్తుంది. నువ్వు మన ప్రతి సాంప్రదాయాన్ని కూడా నువ్వు మూఢనమ్మకంతో తీసేయి, మంచిదే. అది అనుభవిస్తే కానీ నీకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు సిగరెట్ తాగుతాను, సిగరెట్ తాగితే ఏమవుతుంది? లెన్స్ ఇవన్నీ ఖరాబ్ అవుతాయి. అది ఎవరికి తెలుస్తుంది? డాక్టర్కి తెలుస్తుంది. వాడు చెప్తే నువ్వు సిగరెట్ బంద్ చేస్తావు. నువ్వు నేను ఎవరైనా ఇదంతా మూఢనమ్మకం, డాక్టర్ ఏదో వాడి డబ్బుల కోసం చెప్తున్నాడు, డాక్టర్ చెప్పేది దాన్ని తాగితే ఏమవుతుంది? ఖరాబ్ అయ్యి మళ్ళీ వాడి దగ్గరికే పోతావు. అట్నే వాడు అనుభవిస్తే తప్ప వాడికి తెలియదు. అందుకని మూఢనమ్మకాలు అని చెప్పేసి తీసి పారేసి మీ శరీరం మీ ఒంటి మీదకి తెచ్చుకొని ఆయాసపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంట్లో కుటుంబం నష్టపోయి ఉండొద్దు. ఏ మూఢనమ్మకాలు కావు. మన ఋషులు చూసి వాటిని పసిగట్టి మనకు గ్రంథాల రూపంలో ఇచ్చినటువంటి మంత్రశక్తులు వివిధ రకాలుగా మనకు అందించారు. కాబట్టి అవి మూఢనమ్మకాలు అని తీసేస్తే ఇంకా అసలు మనం అనుభవించితే తప్ప ఇంకా తెలియదు. సో మీరు అనుభవాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో దెయ్యాన్ని చూడడం కానీ లేదంటే ఎవరి ఒంట్లో దెయ్యం దూరడం కానీ ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూస్తారా? చూస్తే ఆ సంఘటనలు ఏదన్నా మాతో పంచుకోండి. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి? దయ్యాన్ని చూడటం అంటే చూశాము, చూసారు కల్లారా? 100% చూశాను నేను, నిజంగా చెప్తున్నాను. రూపం ఏంటంటే ఎలా ఉంటుందండి? అంటే సూక్ష్మంగా ఉండి ఒకసారి పెద్దగా వెళ్ళిపోతుంది. అంటే అది ఆవహించాలి అని దగ్గరకు వచ్చే భావంతో వెళ్ళిపోతుంది. సో మీరు చూసిన దాని ప్రకారం మిమ్మల్ని ఆవహించడానికి వచ్చిందా లేకపోతే అని అనుకుంటున్నాను నేను మీరు కూడా. అనుకుంటున్నారు? ఎందుకు అంటే దాని భావన ఏదో నాకు మ్యాచ్ అయింది. కాకపోతే నాకు ఇక్కడ మా గురువు గారితో ఎప్పుడు కూడా రక్ష కట్టించుకుంటాను. ఇంకోటి నరసింహస్వామి ఉపాసకుని నేను. స్వామివారికి సంబంధించి వ్రతం చేసుకుంటూ రక్ష కట్టుకొని ఒక సంవత్సరం వరకు ఈ తాడు ఉంటుంది నాకు. మళ్ళీ సంవత్సరం కాగానే ఇది తీసి కొత్తది కట్టుకుంటుంటాను. అలా నా రక్ష ఉంది కాబట్టి నన్ను ఏం చేయట్లేదు. కాకపోతే దయ్యం ఉన్నది, చూసిన మాట వాస్తవం. ఎక్కడెక్కడ చూశానో కూడా ప్లేసులు నేను చెప్పగలను. నల్లగొండ దగ్గర, నల్లగొండ టు మిర్యాలగూడెం వెళ్ళే దారిలో చూశాను. అదే నల్లగొండ దగ్గరలో ఇంకొక ఊళ్ళో కూడా చూశాను నేను. సో అలాగే ఈ దెయ్యం పట్టిన వారి బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? ఎవరన్నా కంట్రోల్ చేయాలని చూసినా కూడా ఉక్రోషంతో వాళ్ళు కాదా. ఇక్కడ గమనించుకోండి, ఇప్పుడు నాకు దయ్యం పట్టింది అనుకుందాం. నాకు దయ్యం పట్టక ముందు నువ్వు ఒక్కడివి నన్ను కంట్రోల్ చేయగలవు, పట్టుకుంటే నేను ఆగుతా. అదే 2-3 పట్టుకుంటే దయ్యం పట్టినా కానీ నేను ఆగలేను. అదొకటి చాలుదా? అంత పవర్ ఆటోమేటిక్గా ఇట్లా నెట్టేస్తే మీరు బెదిరించుకొని వెళ్ళిపోగలను నేను మిమ్మల్ని కాదని. చూడండి, అదొక్క సిమ్టమ్స్ చాలు మనకి. దయ్యం పట్టింది అంటే వాడికి కొంచెం బలం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మానసికంగా బలం పెరుగుతుంది. అంటే నాకు పట్టింది అనే ఇది వాళ్ళు ఉంది కదా. సో అన్ని రకాలుగా వాడికి బలం పెరిగి వాడిని మనం కంట్రోల్ చేయటం తప్పిపోతుంది. దయ్యాల గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దయ్యాలు కూడా ఉన్నాయి అంతే నిజం అని చెప్పి కరాఖండిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.